అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము 9వ తరగతి పాఠ్యపుస్తకంలో పద్యభాగంలో 2వ పాఠ్యాంశమైన చైతన్యం అనే పాఠ్యాంశం గురించి చెప్పుకోబోతున్నాం. చైతన్యం అంటే అర్థం ఏమంటే కదలిక. మనిషి నిద్రపోతే కనేది కళ, ప్రజలలో చైతన్యాన్ని కలిగించేది కళ. ఇక్కడ చైతన్యం పాఠం చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అసలు చైతన్యం అంటే కదలిక అని చెప్పుకున్నాం. మనకు స్వాతంత్ర పూర్వం ప్రజల్లో మన దేశం పట్ల అవగాహన కలిగించడం కోసం మన స్వాతంత్ర యోధులు అనేక విధాలుగా ప్రయత్నించడం జరిగింది. అది ఎలా అంటే కథల రూపంలో, పాటల రూపంలో, నాటికల రూపంలో, పత్రికల ద్వారా, నాటకీకరణ ద్వారా, చైతన్యం కలిగించేటటువంటి వీరగాథల రూపంలో మన పూర్వులకు చైతన్యం కలిగించడం జరిగింది. అప్పుడే కాకుండా ఈ మధ్యలో కూడా మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాము. ఈ మధ్య రీసెంట్గా వచ్చినటువంటి RRR సినిమాలో సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి కొమరం భీముడో అనే పాట ద్వారా ప్రజల్లో చైతన్యం ఎలా వచ్చిందనే విషయాన్ని ఆ సినిమాలో మీరు చూసే ఉంటారు. అలాగే ఠాగూర్ సినిమాలో కూడా తీసుకున్నామంటే మనము నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే పాట ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం ఎలా వచ్చిందనేటటువంటిది డైరెక్టర్ గారు చాలా చక్కగా తెలియపరిచారు. అలాగే ఇప్పటికి కూడా గద్దరు తన విప్లవ గీతాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఆయన రాసిన ఎన్నో గీతాలు నేటికి ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఇక్కడ మనకు చైతన్యం అనేటటువంటి ఈ పాఠ్యాంశం రాసినటువంటి కవి తాపీ ధర్మారావు గారు. దీని యొక్క మూల గ్రంథం ఏమిటంటే కొత్తపాలి. ఇక్కడ మనకు పూలుండవి పూలు అనేటటువంటి చదవండి చర్చించండిలో ఒక గేమ్ ఇవ్వడం జరిగింది. పూలమ్ముకుని బతికిపోయినా బావుండు, నిత్యం రంగుల సుగంధాల వానలో నృత్యం చేసేవాడిని, పూలు రాసులుగా పోసి కిలోలు క్వింటాళ్ళు లెక్కన అమ్మే చోట కూలీకి కుదిరినా చక్కగా ఉండేది, తోటల్ని తోలుకు తిరిగే పూల కాపరిని అయ్యేవాడిని, పూలు లారీలకు ఎక్కించే చోట పని చేసుకున్నా సరిపోయేది, పూల బస్తాలు కుట్టి కుట్టి సువాసనల సూది దారాలతో మనుషుల్ని కుట్టి పారేసేవాడిని, నెత్తి మీద రంగు పూల బుట్టల్ని పెట్టుకొని పూల వ్యాపారం చేసుకున్న ఓ లెక్కనుండేది, కోకోలాడే చిత్రవర్ణాల చిట్టి పెట్టెలు తల మీద ఆడుకుంటుంటే నా చుట్టూ నేనే పూల ముగ్గులు వేసుకుంటూ మనిషి చెట్టునై మసలేవాడిని, పూలండోయ్ పూలు, జ్ఞాపకాల జాజులు, మమకారాల మందారాలు, మమతల మల్లెలు, కలల కనకాంబరాలు, చలాకీ ఊహల గులాబీలు, ముద్దు చూపుల ముద్దబంతులు, పాటల పారిజాతాలు, ఆశల సంపంగలు, పూలండోయ్ పూలు, బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట నాకు బతుకు పరమార్థం దొరికింది, మనుషులంతా పువ్వులైపోయినట్టు పువ్వులు మనుషుల్ని మూటలు గట్టి మంచికి మానవత్వానికి మధ్య ఆదాన ప్రదానాలు చేస్తున్నట్టు, అక్కడోసారి వాసన చూశాకే రోజు సూర్యుడు తూర్పు కొండెక్కి ఒళ్ళు విరుచుకుంటున్నట్టు ఒకటే కలలు కలలు, పూలండోయ్ పూలు. ఒక వ్యక్తి అనుకుంటున్నాడు నా జీవితం ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని. ఇప్పుడు ఈ గేయాన్ని అర్థవంతంగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే పూలమ్ముకొని బతికిపోయినా బాగుండు, నా జీవితం ఈ విధంగా ఉండేదానికంటే కూడా నేను పూలను అమ్ముకొని ఉంటే కూడా బాగుంటుంది, నిత్యం రంగుల సుగంధాల వానలో నృత్యం చేసేవాడిని, ఆ విధంగా అమ్ముకునేటట్టుగా ఉంటే నా జీవితం నేను ఎలా ఉండేవాడిని అంటే నిత్యం అంటే ప్రతిరోజు కూడా రంగురంగుల పూలు ఉంటాయి కదా, వాటి యొక్క సుగంధాల వానలో నృత్యం చేసుకుంటూ ఉండేటటువంటి వాడిని. అలాగే పూలు రాసులుగా పోసి కిలోలు క్వింటాళ్ళ లెక్కన అమ్మే చోట, ఇక్కడ పూల మార్కెట్ ఉంటుంది. ఆ పూల మార్కెట్లో పూలన్నీ కూడా తీసుకెళ్ళి సంచులకు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక చోటగా కుప్పగా వేసేస్తారు. అక్కడి నుంచి ప్రతి షాపుకు కూడా తరలిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఇక్కడ పూలు రాసులుగా పోసి, రాసులు అంటే ఇక్కడ కుప్పలు, కిలోలు క్వింటాళ్ళ లెక్కన అమ్మే చోట, అలాంటి చోట కూలీకి కుదిరిన చక్కగా ఉండేది నా జీవితం, అలాంటి చోట ఒక కూలి పని చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉండేది అని చెప్తున్నాడు. తోటల్ని తోలుకు తిరిగే పూల కాపరిని అయ్యేవాడిని, అలాంటి చోటు ఉండేటప్పుడు నేను తోటల్ని అంటే పూల తోటల్ని తోలుకు తిరిగే, ఆ పూల తోటలంతా కూడా తిరిగి ఉండేవాడిని, పూల కాపరిని అయిపోయి ఉండేవాడిని అని చెప్తున్నాడు. పూలు లారీలకు ఎక్కించే చోట పని చేసుకున్నా సరిపోయేది. అదేవిధంగా పూలనంతా కూడా తోటలో నుంచి కోసి
దాన్నంతా కూడా సంచులకు వేసి కుట్టేసి దాన్ని తీసి లారీలకు ఎక్కిస్తారు. అలాంటి చోటున్నా కూడా ఆ సువాసనలు పీల్చుకుంటూ చాలా చక్కగా ఆనందంగా ఉండేవాడిని అని చెప్తున్నారు. పూల బస్తాలు కుట్టి సువాసనల సూది దారాలతో మనుషుల్ని కుట్టి పారేసేవాడిని. ఇలాంటి మనుషుల్ని అలాంటి సువాసనలు కలిగినటువంటి సూది దారాలతో కుట్టి పారేసేవాడిని. పూల బస్తాలు కుట్టి బస్తాలంటే ఇక్కడ మూటలు అనమాట. ఆ మూటలకి వేసి ఆ సంచుల్ని కుట్టేస్తారు దారం ఎత్తుకొని, అది చెప్తున్నారు. నెత్తి మీద రంగు పూల బుట్టల్ని పెట్టుకుని పూల వ్యాపారం చేసుకున్న ఓ లెక్కనుండేది. మన వీధుల్లో కూడా వస్తూ ఉంటారు పూలు ఎత్తుకొని నెత్తిని పెట్టుకొని, జాజి పూలు మల్లెపూలు అని అమ్ముతూ ఉంటారు కదా. ఆ విధంగా ఇక్కడ కూడా చెప్తున్నారు కవి. అలా పూల వ్యాపారం చేసుకున్నా కూడా నాకు ఓ లెక్కంటూ ఉండేది అని. కువకువలాడే చిత్రవర్ణాల చిట్టి పిట్టలు తల మీద ఆడుకుంటుంటే నా చుట్టూ నేనే పూల ముగ్గులు వేసుకుంటూ మనిషి చెట్టునై మసలేవాడిని. మనిషి చెట్టునై అంటే నేను ఒక చెట్టునై, నా చెట్టులో రంగురంగుల వర్ణాలు కలిగినటువంటి చిన్న చిన్న పిట్టలంతా కూడా ఆడుకుంటుంటే నేను ఆ చుట్టూ నేనే పూల ముగ్గులు వేసుకుంటూ మనిషి చెట్టునై మసలేవాడిని అని చెప్తున్నారు. పూలండోయ్ పూలు. ఇక్కడ ఏం చెప్పారంటే ఒక్కొక్క పూల్ని మనిషి యొక్క ఒక్కొక్క గుణానికి చెప్పడం జరిగింది. జ్ఞాపకాల జాజులు అంటే జ్ఞాపకం పెట్టుకునేదానికి జాజులు, మమకారాల మందారాలు, మమకారాలు ప్రేమలతో పోల్చారు మందారాల్ని. మమతల మల్లెలు, మల్లెలు కూడా మమతలు కలిగి విధంగా పోల్చడం జరిగింది. కలల కనకాంబరాలు, కలలతో పోల్చినారు కనకాంబరాలు. చలాకీ ఊహల గులాబీలు, సరదాగా ఉండేటి వాటితో గులాబీలను పోల్చడం జరిగింది. ముద్దు చూపుల ముద్దబంతులు, ముద్దులతో ముద్దబంతుల్ని పోల్చారు. పాటల పారిజాతాలు, ఆశల సంపెంగలు, ఇక్కడ చాలా పూల యొక్క రకాల్ని మనకు కవి ఇవ్వడం జరిగింది. జాజులు, మందారాలు, మల్లెలు, కనకాంబరాలు, గులాబీలు, ముద్దబంతులు, పారిజాతాలు, సంపెంగలు, ఇలా ఇవన్నీ ఇంకా అనేక రకాలు కూడా ఉన్నాయి పూలల్లో. పూలండోయ్ పూలు. బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట నా బతుకు పరమార్థం దొరికింది. మనుషులంతా పువ్వులైపోయినట్టు, పువ్వులు మనుషుల్ని మూటలు గట్టి అంటే ఊహించుకుంటున్నాడు తాను. మనుషులంతా కూడా పోయినారు. ఆ పువ్వుల్ని అంటే ఆ మనుషుల్ని మూటలు కట్టేసి మంచికి మానవత్వానికి మధ్య ఉన్నటువంటి ఆ రెండిటి యొక్క తేడా ఆదాన ప్రదానాలు చేస్తున్నట్టు అక్కడోసారి వాసన చూసాకే రోజు సూర్యుడు తూర్పు కొండెక్కి ఒళ్ళు విరుచుకుంటున్నట్టు, అంటే పూల యొక్క వాసన చూసి ప్రతిరోజు కూడా సూర్యుడు తూర్పు కొండెక్కేసి ఒళ్ళని విరుచుకుంటున్నట్టు ఒకటే కలలు పూలండోయ్ పూలు అని మనకి ఇక్కడ ప్రసాదమూర్తి గారు చాలా చక్కగా తెలియపరిచినారు. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్దాము. తర్వాత ఇక్కడ ఆలోచనాత్మక ప్రశ్నలు ఇచ్చినారు. నిండా విరబూసిన పూల చెట్టును, రంగురంగుల పూల తోటను చూస్తే నీకేమనిపిస్తుంది? వాటి నుండి మనం నేర్చుకోదగినది ఏమైనా ఉందా అని అడిగారు. నిండా విరబూసినటువంటి ఆ పూల చెట్టును కానీ ఆ రంగురంగుల పూలను చూస్తే నాకైతే ఏమనిపిస్తుందంటే అక్కడే కొంతసేపు ఉండాలనిపిస్తుంది, ఆ సువాసనల్ని తీసుకోవాలనిపిస్తుంది, వాటి యొక్క అన్యోన్యతను చూడాలని అనిపిస్తుంది. వాటి నుంచి మనం నేర్చుకోదగినది ఏమైనా ఉందంటే కలిసిమెలిసి ఉండాలి అని నేర్చుకోవాలని అనిపిస్తుంది నాకైతే. రెండవ ప్రశ్న, పూలు అమ్ముకొని బతికిపోయినా బాగుండు అని అనడంలో కవి మనకు ఏమి సూచిస్తున్నాడు అంటే ఏం చెప్పచ్చంటే, మన చుట్టూ ఉండేటటువంటి మొక్కలు చెట్ల నుండి చాలా రకాల పువ్వులు లభిస్తాయి. మానవులకు జీవితంలో చాలా అవసరాలకు పూలు అవసరం. అలాంటి పూలు అమ్మడానికి గొప్ప హృదయం ఉండాలి. తాజాగా ఉండే పూలను కిలోలు క్వింటాళ్ళు లెక్కన అమ్మే చోటు సువాసన భరితంగా ఉంటుంది. ఇలా పూలు అమ్ముకునే వారి జీవితం పూలలాగానే రంగురంగులతో మంచి సువాసనలతో ఉంటుందని కవి ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే పూలు అమ్ముకొని బతికిపోయినా బాగుండు అని కవి ఇక్కడ చెప్పారు అని మనం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకోవచ్చు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ప్రతి మానవ సమాజంలోనూ అందరికీ అతీతంగా కొందరుంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు, ముందు చూపుతో ఆలోచిస్తారు, దారి దీపమై ముందుకు సాగుతారు. వారు తాత్వికులు. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్దేశం చేస్తారు. కవి కూడా ఈ కోవకు చెందినవాడే. అతడి కవిత్వంతో సామాజిక చైతన్యం కలిగిస్తాడు.
కవి తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. ఒక వంక మనిషిలోని మంచితనాన్ని మెచ్చుకుంటూ కుటిలత్వాన్ని ఎండగడతాడు. ఆ నిబద్ధతతోనే కవి తన మనస్సులోని భావాలను లోకానికి ఈ కవిత రూపంలో వెల్లడించారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం కవి రాయడంలో ఉద్దేశం ఏమిరా అంటే విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని అంటే సమాజం పట్ల ఒక అవగాహనని, ఒక కదలికని తెప్పించడమే కవి యొక్క ఉద్దేశంగా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకి సమాజం పట్ల మంచి అవగాహన తెప్పించాలి. అదేవిధంగా సమాజంలో ఏం జరుగుతుంది, ఎంతవరకు మనం సమాజానికి హెల్ప్ చేయగలము అనేటటువంటి ఉద్దేశాన్ని విద్యార్థులకి ఇవ్వాలి. ఆ ఉద్దేశంతోనే మనకు ఈ పాఠ్యాంశం కవి రాయడం జరిగింది. తర్వాత నేపథ్యం చూడండి. కవిత్వానికి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిరా అంటే సామాజిక ప్రయోజనం. సమాజంలోని అసమానతల్ని అంటే సమాజంలో అన్ని విషయాలు కూడా సమానతలు లేదన్నమాట, అసమానతలు కొన్ని ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా రూపుమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. కలం అంటే ఇక్కడ పెన్ అన్నమాట. పెన్నని కదిలించాలంటే రాయాలి అని అర్థం. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అంటే ఎదుటి వ్యక్తికి అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పనిచేయాలి. అంటే ఎంతసేపు తనకు తాను ఆలోచించకుండా ఇతరుల కోసం కూడా కొంత ఆలోచనని పెట్టాలి, వాళ్ళకు కూడా కొంత సాయం చేయాలి అని ప్రేరణనిస్తూ కవి తన ఆకాంక్ష అంటే ఇక్కడ కోరికను వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలం నుంచి జాలువారినదే, కవి పెన్ను నుంచి వచ్చినటువంటిదే ఇది ఈ గేయ కవిత అని మనకు ఇక్కడ నేపథ్యంలో చెప్పడం జరిగింది. తర్వాత ప్రక్రియ ఇచ్చినారు. ప్రక్రియ వచ్చి గేయ కవిత. గేయ కవిత పాడుకోవడానికి అనువైనది, మనం పాటలాగా పాడుకునేటటువంటిది గేయ కవిత. మాత్ర ఛందస్సును అనుసరించి నడుస్తుంది, లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సును, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు. ఇది మనకు ప్రక్రియ గేయ కవిత. తర్వాత కవి పరిచయం ఉంది. మనకు చైతన్యం పాఠం యొక్క కవి పేరు తాపీ ధర్మారావు గారు. ఈయన ఎప్పుడు జన్మించినారంటే 19/9/1887లో జన్మించారు. మరణించింది వచ్చి 8/5/1973లో మరణించడం జరిగింది. తాపీ ధర్మారావు అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత, పత్రికా సంపాదకుడిగా దినపత్రికల్లో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. వ్యవహారిక భాష అంటే మనము ఇప్పుడు పద్య రూపం, గద్య రూపం అలా ఉంటుంది కదా, ఆ గద్య రూపంలో ఉండేదాన్ని మనం వ్యవహారిక భాష కూడా అంటాం. పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు, నాటకాలు, నవలలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశాడు. సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేశాడు. శైలి అంటే ఆయన రాసేటటువంటి విధానం. ఆ విధానం ఏ విధానంలో రాసినాడంటే సుబోధకమైన జనరంజక శైలిలో, జనానికంతా కూడా అర్థమయ్యే విధంగా రాశారు. పాతపాలి కొత్తపాలి దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు మొదలైనవి ఆయన రచనలు. చేమకూరి వెంకటకవి విజయ విలాస ప్రబంధానికి ఆయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి గొప్ప కవులు వీరి సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం తాపీ ధర్మారావు రచించిన కొత్తపాలి గ్రంథంలోనిది. ఇది కవి పరిచయము. ఈ కవి పరిచయాన్ని మనము చాలా సులభ పద్ధతిలో రాసుకోవచ్చని మీకు ప్రతి వీడియోలో కూడా కవి పరిచయం సులభ పద్ధతి చెప్తూనే ఉన్నాను. అలా మీరు రాసుకోండి. మీరు సులభంగా నేర్చుకోవడానికి అలాగే పరీక్షల్లో రాయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే కవి పేరు వచ్చి తాపీ ధర్మారావు, కాలం వచ్చి జననం ఎప్పుడనేది రాయాలి. 19/9/1887, మరణం 8/5/1973
రాస్తే సరిపోతుంది. ఇంకా రచనలు మనకి ఇక్కడే ఇచ్చిండారు, చాలా రచనలు ఉన్నాయి. పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్ళి, దాని పుట్టుపూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు మొదలైనవి ఇన్ని రచనలు నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రత్యేకతలు, ఆయన యొక్క ప్రత్యేకతలు ఏమంటే అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకులు, చలనచిత్ర సంభాషణ రచయిత, పత్రిక సంపాదకుడుగా దినపత్రికల్లో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. దినపత్రికల్లో వ్యవహారిక భాషను తొలిసారిగా దినపత్రికల్లో ప్రవేశపెట్టింది మన తాపీ ధర్మారావు గారు. తర్వాత రచనా శైలి, ఆయన యొక్క శైలి ఎలా ఉంటుందనేది, సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేస్తారు అని రాస్తే కూడా చాలు. నెక్స్ట్ బిరుదులు లేదా పురస్కారాలు ఏదన్నా రాయొచ్చు. చేమకూరి వెంకట కవి విజయ విలాస ప్రబంధానికి ఆయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆడి వరకు రాస్తే చాలు. ఆంధ్ర విశారద బిరుదుతో గౌరవించబడ్డారు. అదేవిధంగా విశేషాలు అన్నమాట. ఆయన ఇంకా ఏమి విశేషాలు ఉన్నాయి, పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి గొప్ప కవులు వీరి సమకాలికులు. అది విశేషం, గొప్ప విశేషం అన్నమాట. అది రాస్తే సరిపోతుంది. దీన్ని సింపుల్గా అలా మీరు రెడీ చేసుకొని చదువుకున్నారంటే ఈజీగా ఉంటుంది కవి పరిచయము. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు చైతన్యం పాఠంలో మనకు కవి ఇచ్చినటువంటి గేయం ఉంది. ఈ గేయంని మనము పాటలాగా కూడా పాడుకోవచ్చు. ఒకసారి చూద్దాము. అందమగు మేఘాల సందులోనొక చిన్ని గొంతులో దూరి ఆనందమునకై పాడుకుందామనే చింత కూడదది పుట్టుగ్రుడ్డుగా పోకురా ఓ కవి వట్టి మ్రోడువు కాకురా. ఇక్కడ మనము దీన్ని చాలా చక్కగా గేయంగా కూడా పాడుకోవచ్చు. అందమగు మేఘాల సందులో నొక చిన్ని గొంతులో దూరి యానందమునకై పాడుకుందామనే చింత కూడదది పుట్టుగ్రుడ్డుగా పోకురా ఓ కవి వట్టి మ్రోడువు కాకురా. ఓ కవి వట్టి మ్రోడువు కాకురా. ఇలా మనము గేయ రూపంలో కూడా పాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఇందులో కవి ఏం చెప్తున్నాడంటే, అందమగు మేఘాల సందులో నొక చిన్ని గొంతులో దూరి యానందమునకై పాడుకుందామని చింత కూడదది పుట్టుగ్రుడ్డుగా పోకురా ఓ కవి వట్టి మ్రోడువు కాకురా. ఓ కవి, అందమైన మేఘాల గురించి, వాటి సోయగాల గురించి అనవసర ఆలోచనల్లో పడిపోవద్దు. ఆనందం అనేది మనసులోనే ఉందని గ్రహించు. పుట్టుగ్రుడ్డివాడిలా ప్రవర్తించు. చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోకుండా ఉండకు. చిగురించని మ్రోడులా మిగిలిపోవద్దు అని మనకు ఇక్కడ కవి చెప్పడం జరిగింది. అందమగు మేఘాల సందులో నొక చిన్ని గొందిలో, గొంది అంటే మూల, ఒక చిన్న మూలలో దూరి ఆనందమునకై, ఎంతో ఆనందానికి అవసరమై పాడుకుందామనే చింత కూడదది, చింత అంటే బాధ పనికిరాదు. పుట్టి గ్రుడ్డిగా పోకురా ఓ కవి వట్టి మ్రోడువు కాకురా. మ్రోడు అంటే ఎండిపోయినటువంటి చెట్టు కావద్దు. ఏకతార్ పాటలను ఇంకా చాలించరా కాకతో జగముక్క కమ్మచ్చునే తీసి లోకతంత్రులు గొంతులోన పలికించరా పాత రోజులు పోయరా ఓ కవి రోత పాటలు మానరా. ఏకతార్ పాటలను ఇంకా చాలించరా. ఏకతార్ అంటే ఒక తీగ ఉండేటటువంటి వాయిద్యం, ఒకే తీగ. ఇప్పుడు మనం పిక్చర్లో చూస్తున్నాం కదా, అక్కడ పాడుతున్నటువంటి అతను పట్టుకున్నాడు, దాంట్లో ఒకే తీగ ఉంటుంది అన్నమాట. అలా ఒక్క తీగే ఉండేటటువంటి వాయిద్యం, దాన్ని ఏకతార్ అంటారు. అలా ఏకతార్ పాటలను ఇంకా చాలించరా, ఒక వాయిద్యంతో వచ్చేటటువంటి అలాంటి పాటలను ఇంకా చాలించేయి. కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి, కాక అంటే ఏమ్రా ఇక్కడంటే వేడి అన్నమాట. జగమొక్క, జగం అంటే ప్రపంచం, ప్రపంచానికి వేడి కలిగించేటటువంటి పాటల్ని పాడు అని అర్థం అక్కడ. కమ్మచ్చునే తీసి లోకతంత్రుల గొంతులోన పలికించరా. లోకతంత్రులు, లోకం యొక్క తంతి అంటే బాధ అన్నమాట. ప్రజల యొక్క బాధల్లో గొంతులోన పలికించరా, బాధలుండేటటువంటి వాళ్ళ యొక్క గొంతులో పలికించు.
ప్రపంచానికి వేడి కలిగించేటటువంటి పాటల్ని వాళ్ళ గొంతులోకి వినిపించు, గొంతులోన పలికించరా, వాళ్ళు పాడే విధంగా చెయ్యి. పాత రోజులు పోయరా ఓ కవి, రోత పాటలు మానరా. పాత రోజులు పోయినాయి, అలాంటి పాత పాటలంతా కూడా మానేసి, రోత అంటే రోత పుట్టించేటటువంటి పాటల్ని మానేయి అని చెప్తున్నారు. దీని యొక్క భావం ఏమంటే, ఒకవి ఏకతారును మీటుతూ పూర్వకాలంలో లాగా పాత పాటల్ని పాడుకుంటూ తిరగవద్దు. లోకం తీరును బాగా తెలుసుకొని ప్రజల హృదయాలనే తీగలతో సరికొత్త పాటల్ని సృష్టించాలి. కాలం మారుతున్న కొలది మనం మారాలి. రోత పుట్టించే పాత పాటలతో నేడు పని లేదు. సమాజ చైతన్యానికై నీ గొంతు సవరించు అని మనకు ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత, దిక్కులను చూచిన చుక్కలను కాంచిన ఒక్కరీతిని రక్తమోడికలు కడుతుంది. బక్కవారిని పోరు చక్కాడిపోకుండా నిలిచి శాసించవేమిరా ఓ కవి, పలికి పురికొల్పవేమిరా. ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే, దిక్కులను చూచిన చుక్కలను కాంచిన ఒక్కరీతిని రక్తమోడికలు కడుతుంది. బక్కవారిని అంటే బక్క చిక్కినటువంటి వారిని, బలహీనుల్ని, పోరు చక్కాడిపోకుండా, వాళ్ళు బలహీనపడిపోకుండా నిలిచి శాసించవేమురా ఓ కవి, పలికి పురికొల్పవేమిరా. వాళ్ళలో ఒక నూతన ఉత్తేజాన్ని, పురికొల్పడం అంటే నూతన ఉత్తేజాన్ని ఇవ్వేమి కవి అని చెప్తున్నారు. దీని యొక్క భావం ఏమంటే, ఓ కవి దిక్కులను చూసినా చుక్కలను చూసినా రక్తం ఉప్పొంగి కవిత్వం ఉరకలు వేస్తుంది. బడుగుల జీవన పోరాటాన్ని చూసి అలా వెళ్ళిపోవద్దు. ఒక్కసారి ఈ పేదవారిని పలకరించి వారిలో నూతనోత్తేజాన్ని నింపు. వారి పోరుకు నువ్వు సారథిగా నిలబడాలి అని మనకు ఈ గేయంలో చెప్పడం జరిగింది. తర్వాత, గొంతులో ఒక యజ్ఞి కొత్తగా రగిలింది, తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి, ఇంతింత అనరాని వింత బలమొచ్చింది, స్వార్థగానము మానరా ఓ కవి, సార్థకానికి పూనరా. గొంతులో ఒక యజ్ఞి, అగ్ని అంటే ఆలోచన, మన గొంతులో ఒక ఆలోచన వచ్చింది, కొత్తగా రగిలింది, కొత్తగా వచ్చింది. తంత్రులన్నీ, తంత్రులు అంటే తంతు అంటే ఇక్కడ తీగ అనమాట, తీగలన్నీ కూడా ఒక్క పుంతలో పడ్డాయి, ఇంతింత అనరాని వింత బలం వచ్చింది, స్వార్థగానము మానరా. స్వార్థగానము, నీ సొంత ప్రయోజనం అనేటటువంటిది మానరా ఓ కవి, సార్థకానికి పూనరా. సార్థకం అంటే ఒక అర్థం కలిగినటువంటి పనికి నువ్వు పూనుకోరా అని మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. దీని యొక్క భావం, ఓ కవి, విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం నీలో ఉంది. అటువంటి రచనా శక్తిని నీ సొంతం చేసుకున్నావు కాబట్టి స్వప్రయోజనం కోసం కాకుండా సమాజహితం కోసం నువ్వు రచనలు చేయాలి. స్వార్థంతో చేసే ఏ పని వలన ప్రయోజనం ఉండదు. ప్రజల కలల సాకారానికి నువ్వు పూనుకోవాలి అని మనకు ఈ గేయంలో చెప్పడం జరిగింది. తర్వాత పద్యం, క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడుగుడ్డకు లేక పాట్లు పడి చచ్చారు, పరికించలేదేమో తిండి ఒక్కటి కాదురా ఓ కవి, గుండె ధైర్యము నూదరా. ఇక్కడ ఈ గేయంలో ఏం చెప్తున్నారంటే, క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో, క్రూరులు అంటే ఇక్కడ దుర్మార్గులు అనమాట, దుర్మార్గులు కల్పించేటటువంటి అతి ఘోరమైనటువంటి యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు, చాలా కోట్లల్లో జనులు ఏమవుతున్నారంటే, కోట్లల్లో జనులకి కూడు గుడ్డకు లేక, కూడికి గుడ్డకి లేకుండా పాట్లు పడి చచ్చారు, బాధలు పడి చనిపోయినారు. పరికించలేదేమో అంటే చూడలేదేమో, తిండి ఒక్కటి కాదురా అంటే తిండి ఒకటే కాదు ఓ కవి, గుండె ధైర్యాన్ని కూడా నువ్వు నూదాలా, నింపాలా. నూదడం అంటే నింపడం అన్నమాట. నువ్వు మనుషుల్లో గుండె ధైర్యాన్ని కూడా నింపాలి అని ఈ గేయంలో మనకు కవి చెప్పడం జరిగింది. దీని యొక్క భావం చూడండి ఇప్పుడు. ఓ కవి, దుర్మార్గుల కుతంత్రాలతో చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది ప్రజలు కూడు లేక మరణించారు. అయితే వాళ్ళ మరణానికి తిండి లేకపోవడమే కారణంగా చూపి వారిని అలా వదిలేయకు. వాళ్ళు చూపిన ధైర్య సాహసాల గురించి, వారు చేసిన త్యాగాల గురించి కూడా నువ్వు రాయాలి. మనకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది స్వాతంత్ర యోధులు ఎన్నో విధాలుగా ప్రయత్నించడం జరిగింది. ఆ విధంగా అప్పట్లో కూడుగుడ్డకే కాకుండా వాళ్ళు చేసినటువంటి ఆ ధైర్యాన్ని కూడా నువ్వు రాయాలి ఓ కవి, అది కూడా నీ బాధ్యత అని ఇక్కడ కవి గేయంలో మనకు చెప్పడం జరిగింది.
తర్వాత నీటిలో గాలిలో నేల మీదను చావు కోటి కోరలు చాచి వేటాడుచున్నదా ధాటి కోరవలేక దద్దరిల్లుచున్నారు మెత్తదనమును వీడరా ఓ కవి కత్తి సామును పాడరా. ఇక్కడ ఈ గేయంలో ఏం చెప్తున్నారంటే నీటిలో గాలిలో నేల మీదను చావు. ఇక్కడ నీటిలో చనిపోవడం, గాలిలో చనిపోవడం, అదేవిధంగా నేల మీద చనిపోవడం చావు. కోటి కోరలు చాచి వేటాడుచున్నదా దాటి కోరవలేక దద్దరిల్లుచున్నారు మెత్తదనమును వీడరా ఓ కవి కత్తి సామును పాడరా. ధాటి అంటే దాడి అన్నమాట. ఇక్కడ దద్దరిల్లుచుండడం అంటే భయపడిపోతున్నారు, ఆ దాడికి భయపడిపోతున్నారు అనేసి. ఒక్కొక్కసారి యుద్ధాలు వచ్చేస్తే అసలు ఎదుటి దేశం వచ్చి మన దేశంపైకి ఏ విధంగా వస్తుందో తెలియదు, గాలిలో వస్తుందా, నీటిలో వస్తుందా, నేల మీద వస్తుందా అనేది తెలియకుండా చనిపోతూ ఉన్నారు. దాన్ని ఉద్దేశించి ఇక్కడ కవి రాయడం జరిగింది. దీని యొక్క భావం ఏమంటే, ఒక కవి నేడు నీరు, గాలి, నేల ఈ 3 మార్గాల్లో జరిగే మరణ హోమానికి ఎంతో మంది బలి అవుతున్నారు. అలాంటి వారికి అండగా నిలబడు. ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తుందో స్పష్టంగా చెప్పలేం. అలా బీతిల్లుతున్న వారి గుండెల్లో ధైర్యాన్ని నింపు. నీ రచనలతో కత్తి పదును వంటి కరుకుదనాన్ని వాళ్లకు అందించాలి అని మనకు ఈ గేయంలో కవి చెప్పడం జరిగింది. తర్వాత గేయం అధిక బాధలతోడ అలమటించే జనుల కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె కత్తివాదననైన మెత్తననిపించగా మాటాడి నుంకించరా ఓ కవి మానసము నురికించరా. అధిక బాధలతోడ అలమటించే జనుల కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె కత్తివాదననైన మెత్తననిపించగా మాటాడి నుంకించరా ఓ కవి మానసము నురికించరా. ఈ గేమ్లో ఏం చెప్తున్నారంటే అధిక బాధలతోడ, అనేక రకాలైనటువంటి బాధలతో అలమటించే జనుల, అలమటించడం అంటే బాధపడేటటువంటి ప్రజల కష్టాల కొలిమిలో, ఆ కష్టం అనేటటువంటి కొలిమిలో, కొలిమి అంటే మనకంతా తెలుసు బాగా మండేటటువంటి అగ్నిగుండం లాగా ఉంటుంది, దాన్ని కొలిమి అంటారు. అలాంటి కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె, ఆ విధంగా బాధల్లో తేలిపోయినటువంటి ఆ గుండె అని. కత్తివాదననైనా మెత్తననిపించగా, కత్తివాదననైనా మెత్తననిపించగా మాటాడ నుంగించరా అంటే కత్తి పదునుగా ఉంటుంది, ఆ పదునే మెత్తగా ఉంటుంది. కత్తి ఎలా ఉంటుందంటే పదును పడతామన్నమాట, ఆ పదునే మనకు కోయడానికి చాలా స్మూత్గా వస్తుంది, మెత్తగా ఉంది అనిపించేటట్లుగా మాటలు ఇంకా పదును ఉండే విధంగా నువ్వు తయారు చేయి ఓ కవి. మానసము నుంకించరా, వాళ్ళలో మానవత్వాన్ని కల్పించు, ఇంకా పదును ఉండే విధంగా సిద్ధపడు అని ఇక్కడ కవి మనకి గేయంలో చెప్పడం జరిగింది. దీని యొక్క భావం చూడండి. ఓ కవి, ఎందరో జనులు అనేక బాధలతో అలమటిస్తున్నారు. కష్టాలనే గుండంలో వాళ్ళ గుండెలు కాలిపోతున్నాయి. ఇలాంటి దీనజనులను నీ మాటలతో రెచ్చిపోయేలా చెయ్యి. నీ మాటల పదును ముందు కత్తి పదును మెత్తగా ఉంది అనిపించాలి. దీని జనుల మనసులు ఉరకలెత్తాలి అని ఈ గేయంలో మనకు కవి చెప్పడం జరిగింది. తర్వాత గేయం చూద్దాం. తూర్పు పడమరలనక దొర్లుకొని వచ్చేటి దుఃఖవాహిని నాపి దొడ్డ శక్తిగా మార్చి దుష్టరాక్షసి నొక్క త్రుటిలోన పరమార్చ కంకణమ్మును కట్టరా ఓ కవి జంకెల్ల పోగొట్టరా. తూర్పు పడమరలనక దొర్లుకొని వచ్చేటి దుఃఖవాహిని నాపి దొడ్డ శక్తిగా మార్చి దుష్టరాక్షసి నొక్క త్రుటిలోన పరమార్చ కంకణమ్మును కట్టరా ఓ కవి జంకెల్లు పోగొట్టరా. ఇక్కడ దుఃఖవాహిని అంటే ఏమర్థం అంటే దుఃఖం అనేటటువంటి ప్రవాహాన్ని, పరమార్చడం అంటే చంపడానికి, జంకు అంటే పిరికితనం. ఇక్కడ తూర్పు పడమరలు అనకుండా దొర్లుకొని వచ్చేటి, పరిగెత్తుకొని వచ్చేటటువంటి ఆ దుఃఖవాహిని ఆపి, ఆ దుఃఖం అనేటటువంటి ఆ ప్రవాహాన్ని నువ్వు ఆపు. ప్రజలకి వచ్చేటటువంటి ఆ బాధని, ఆ దుఃఖాన్ని నువ్వు ఆపి దొడ్డ శక్తిగా మార్చి, దొడ్డ శక్తి అంటే ఇక్కడేమంటే పెద్ద శక్తిగా నువ్వు ఆ ధైర్యాన్ని నింపు వాళ్ళల్లో. దుష్ట రాక్షసి నొక్క త్రుటిలోన పరమార్చి, దుష్ట రాక్షసి, ఆ చెడ్డ రాక్షసి అనేటటువంటి ఆ దుఃఖాన్ని నువ్వు
త్రుటిలోన ఎంత వీలైతే అంత సులభంగా అంత తొందరలో పరమార్చి కంకణమ్మును కట్టరా. ఓ కవి జంకెల్ల పోగొట్టరా, వాళ్ళలో ఉన్నటువంటి పిరికితనాన్ని ఆ జంకుతనాన్ని నీవు పోగొట్టు అని ఇక్కడ ఈ గేయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క భావం చూద్దాం. ఓ కవి, ఈ దిక్కు ఆ దిక్కు అనకుండా అన్ని దిక్కుల నుంచి కష్టాలు కమ్ముకొని వస్తున్నాయి. అటువంటి వారి దుఃఖాన్ని ఆపి వారిని పెద్ద శక్తిగా మార్చాలి. వాళ్లకు మేలు చేయడానికి నువ్వు నడుం బిగించాలి. వాళ్ళంతా రాటుదేలేలా చేసి జంకును పోగొట్టే బాధ్యత నువ్వు తీసుకోవాలి అని కవికి ఇక్కడ చెప్తూ రాస్తున్నటువంటి గేయం ఇది. తర్వాత గేయం ఏముందంటే, పూల వర్షము కురియు పాల మబ్బుల నుంచి రాలుచుండే అగ్నిగోళాల మంటలు కాలకుండా ప్రజల కాపాడి రక్షించు జాతి కాయుధ మీవెరా. ఓ కవి, నీ తేజమును చూపరా. పూలవర్షము కురియు పాలమబ్బుల నుంచి రాలుచుండే అగ్నిగోళాల మంటలో కాలకుండా ప్రజల కాపాడి రక్షించు జాతి కాయుధ మీయరా. జాతి కాయుధ మీవెరా. ఓ కవి, నీ తేజమును చూపరా. ఇక్కడ కవి ఏం చెప్తున్నారనేది మనం భావంలో చూద్దాము. ఓ కవి, ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలాలు కొందరు దుర్మార్గులు చేసే కుట్రలనే అగ్నిగుండాల్లో పడి నశిస్తున్నాయి. వాళ్ళు చేసిన త్యాగాలు వృధా కాకుండా చూడవలసిన బాధ్యత నీదే. నీ కలం బలంతో వారిని చైతన్యపరచాలి. నీవు జాతిని కాపాడే సరికొత్త ఆయుధం కావాలి అని మనకు ఈ గేయంలో చెప్పారు. తర్వాత, మండుటాకులలోను ఎండు నాల్కలలోను మొండిబారిన పేద బండగుండెలలోను గాండ్రించు భావాల నిండించి నీ గొంతు సింహనాదము చేయరా. ఓ కవి, స్థిరమైన పేర్మోయరా. మండుటాకులలోను ఎండు నాల్కలలోను మొండిబారిన పేద బండగుండెలలోను గాండ్రించు భావాలు నిండించి నీ గొంతు సింహనాదము చేయరా. ఓ కవి, స్థిరమైన పేర్మోయరా. ఇక్కడ కవి ఇందులో ఏం చెప్తున్నారంటే, ఓ కవి, నిత్యము ఆకలితో అలమటిస్తూ ఎముకల గూడిలా మారి ఎందరో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళ నాలుకలపై తడి సైతం ఆరిపోయింది. బండబారిన వాళ్ళ గుండెల్లో నీ స్ఫూర్తిదాయకమైన భావాలను నింపి వారిని చైతన్యపరచాలి. నీ కవి సామ్యాన్ని సార్థకం చేసుకోవాలి. శాశ్వతమైన పేరు సంపాదించాలి అని మనకు ఈ గేయంలో చెప్పడం జరిగింది. చివరగా 2 గేయాలు ఉన్నాయి మనకి, చూడండి. చిదిగి శిథిలాలైన హృదయాలు పెనవేసి అదురు బెదురుల గుండెలన్నీ ఒక్కటి చేసి పదునాలుకతోడ పలికి సాధించాలి. వెనుకాడగా కాదురా ఓ కవి, వెనుక తరుణమ్ము రాదురా. చిదిగి శిథిలాలైన హృదయాలు పెనవేసి, చిదిగి శిథిలాలైపోయినటువంటి హృదయాలు మనసుల్ని పెనవేసి అదురు బెదురుల గుండెలన్నీ ఒకటి చేసి, భయపడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఒకటి చేసి పదునాలుకతోడ పలికి సాధించాలి. నీ పదునైనటువంటి నాలుకతోడ వాళ్ళకి ధైర్యం నింపి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. వెనుకాడగా కాదురా ఓ కవి, వెనుక తరుణమ్ము రాదురా. ఇక్కడ దీని యొక్క భావం ఏమంటే, ఓ కవి, అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని జీవనం గడుపుతున్నటువంటి బడుగు జీవులు ఎందరో ఉన్నారు. వారిని ఏకం చేసి మంచి ఉత్తేజకరమైనటువంటి మాటలతో వారిని మరింత చైతన్యపరచాలి. వెనుకడుగు వేయాల్సిన పని లేదు. వారిలో నూతన ఉత్సాహాన్ని నింపే బాధ్యత నీదే. నీ రచనా నైపుణ్యంతో వారిలో ఉన్న బెరుకును పోగొట్టాలి అని రాయడం జరిగింది. చివరగా ఈ గేయం చూడండి. ప్రజల కవివై గొంతు రగిలించి పాడితే బక్కడొక్కలు రేగి ప్రళయమారుతమట్లు తక్కువెక్కువలెల్లా ఒక్క దెబ్బను కూల్చి లోకాల నూగింపరా. ఓ కవి, శోకాలు తొలగింపరా. ప్రజల కవివై గొంతు రగిలించి పాడితే బక్కడొక్కలు రేగి ప్రళయమారుతమట్లు తక్కువెక్కువలెల్లా ఒక్క దెబ్బను కూల్చి లోకాల నూగింపరా. ఓ కవి, శోకాల తొలగింపరా. ఓ కవి, నువ్వు ప్రజాకవివై వారి పక్షాన నిలవాలి. నీ కలం నుంచి వచ్చిన మంచి గీతాలతో పేదలంతా ఒక్కటే ముందడుగు వేయాలి. సమాజంలో ఉన్న పేద ధనిక అనే భేదభావాన్ని పోగొట్టాలి. లోకంలో ఉండే కష్టజీవుల బాధల్ని నువ్వు పోగొట్టి వారిలో నవచైతన్యం తొనికిసలాడేలా చేయాలి అని మనకి పద్యం యొక్క భావము. ఇంతటితో మనకు ఈ పాఠ్యాంశం పూర్తయింది. మొత్తంగా ఈ పాఠంలో ఏం చెప్తున్నారంటే, ప్రజలు పిరికి వాళ్ళు ఉంటారు, ధైర్యం లేనటువంటి వాళ్ళు ఉంటారు, అలాగే
అంతో ఇంతో జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నీ వల్ల అయినంత వరకు చాకచక్యంతో ఎలాగైనా సరే వాళ్ళల్లో ఒక ఉత్తేజాన్ని, ఒక చైతన్యాన్ని నింపాలి అన్న ఉద్దేశంతో కవి ఈ గేయాన్ని రాయడం జరిగింది. ఇది మీకు అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో పాఠ్యాంశం పూర్తయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.